ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు తెలంగాణలో మొక్కజొన్నలు ఎక్కువ పడుతాయి వరి కంటే కూడా. అందుకే ఇక్కడ మొక్కజొన్నలు బాగా తింటారు, అరుగుతే కూడా ఇబ్బంది లేదు. ఆంధ్ర ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుంది, వరి అన్నమే ఎక్కువ తింటారు. ఇప్పుడు వాళ్ళ చేత అన్నం మానిపించడం, వీళ్ళ చేత మొక్కజొన్నలు మానిపించడం దీనికి అవసరం లేదు. మిగిలిన ఏమి తిన్నా, ఏ పదార్థాలు తిన్నా వాటితో పాటు తినండి. మధ్యాహ్నం పూట పండగల్లో తినండి. అలాగా సరైన ఆహారాన్ని పైగా ఆ ప్రాంతం నది అండి, ఆ పంట ఎలా పండింది ఆ నది ద్వారా పండింది. ఆ నది నీళ్ళు మీరు తాగారు, ఆ నది నుంచి పండిన పంటను తిన్నారు. సరిగ్గా మీ శరీరం ఆ నదికి అనుకూలంగా తయారైంది. అందుకే మనకి అశుభం అనుకోకపోతే ఒక మాట, అస్థిన మధ్యన సరిగ్గా ఆ నదిలోనే చేయమంటారు. మన వాడు అంతా ఇప్పుడు కాశీ కొడుతున్నారు, అవసరం లేదు, వెళ్ళకూడదు. ఏ నది నీళ్లు తాగి బతికిన మనిషి చనిపోతాడో ఆయన అస్థుల్ని ఆ నదిలోనే నిమజ్జనం చేయాలి. ఆ నీళ్లు ఆయనకి పడడం వల్ల ఆ నది నీళ్లు తలుచుకుంటాడు. అస్తమానం మా ఇంట్లో నీళ్లు, మా గోదావరి నీళ్లు, మా కావేరి నీళ్లు, మా మంజీరా నీళ్లు అంటూ ఉంటాడు. అతన్ని అక్కడ కల్పించాం అనుకోండి, అతనికి ఉండే రుణానుబంధం అక్కడ తీరిపోతుంది. నన్ను తీసుకొచ్చి ఇక్కడే కలిపి, ఎందుకంటే మనకి లెక్క ప్రకారం పంచప్రాణాల్లో ఒక ప్రాణం అస్థికలను పట్టుకుని ఉంటుందండి. గరుడ పురాణంలో చెప్పినట్టుగా అస్థికలను పట్టుకుని ఉన్న ప్రాణం ఏమనుకుంటుంది, నేను స్నానం చేసిన నీరే, నేను తోముకున్న నీరే, పర్వాలేదు, మా వాడు మంచి పని చేశాడు, నేను ఇక్కడ కలిపాడు అని ప్రశాంతంగా ఉంటాడు వాడు. కానీ తెలుసుకుంటాడు కాసేపటికి అయిపోయింది, నీళ్లు వదిలేసాడు, రుణం తీరిపోయింది, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. అంతే. ఇంత అంటే ఒక పక్క సైన్స్ విజ్ఞానాన్ని చెబుతూనే బంధాలు పెంచుకోవద్దు, తగ్గించుకోవు. నీ నీళ్లతో కూడా రుణం తీరిపోయింది. నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావో ఆ నదిలో కలిసిపోయావు, గాలిలో వెళ్ళిపోతున్నావు, తర్వాత జన్మ భగవంతుడు స్మరించు. ఇంత విజ్ఞానము, ఆహారము, నాగరికత అన్ని కలిపి నేర్పారు.